ద్రోణాచార్యులు ఆయన సతీమణి పేదరికంలో ఉండేవారు. వారికి ఒక బలమైన పరాక్రమవంతుడైన కుమారుడు కావాలని ప్రగాఢమైన కోరిక ఉండేది. తమ కుమారుడు సాక్షాత్తు శివుని వలె ఉండాలని ఆశించారు. అందుకోసం ద్రోణాచార్యులు హిమాలయాలకు వెళ్లి పరమశివుని గురించి ఘోర తపస్సు చేశారు. ఎన్నో ఏళ్ల కఠిన తపస్సు తర్వాత శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. ద్రోణ, నీ తపస్సుకు మెచ్చాను. నీకు నా అంశతో నాతో సమానమైన పరాక్రమశాలి, తేజశాలి అయిన కుమారుడు జన్మిస్తాడు అని వరమిచ్చాడు. ఆ వరప్రవాహంతో కొంతకాలానికి కృపి గర్భవతి అయింది. 9 మాసాలు నిండిన తర్వాత ఆమె ఒక తేజోమయుడైన బాలునికి జన్మనిచ్చింది. ఆ బాలుడు పుట్టగానే అశ్వము వలె బిగ్గరలా సకిలించాడు. అందువలన అతనికి అశ్వత్థామ అని నామకరణం చేశారు. అంతకంటే అద్భుతమైన విషయమేమిటంటే ఆ శిశువు నుదుటిపై పుట్టకతోనే ఒక దివ్యమైన మణి ప్రకాశిస్తూ ఉంది. ఆ మణి సాక్షాత్తు శివుని వరప్రసాదం. ఆ మణి అతనికి ఆకలి, దప్పిక, అలసట, వ్యాధులు, వృద్ధాప్యం నుండి రక్షణ కల్పించేది. అంతేకాకుండా దేవతలు, దానవులు, రాక్షసులు, యక్షులు, నాగులు, విషకీటకాల నుండి కూడా అతనికి ఎటువంటి హాని కలగకుండా కాపాడేది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.